అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో భూభారతి చట్టం పోర్టల్ని తెలంగాణ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. వివాదరహిత భూ విధానాలే తమ ప్రభుత్వ లక్ష్యమని, భవిష్యత్తులో ఆధార్ తరహాలో భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని 69 లక్షల తెలంగాణ రైతాంగ కుటుంబాలకు అంకితం చేయడానికి రెవెన్యూ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి ఒక మంచి పండగ వాతావరణంలో భూభారతి చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి, పేదవాడి సమస్యని పరిష్కరించాలి, పేదవాడికి అనుకూలంగా సరళంగా ఉండాలి. దాన్ని అమలు చేసే రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన పెంపొందించుకొని దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోనే నిరంతరం కమిటీలను కోదండ రెడ్డి గారి నేతృత్వంలో రేమండ్ పీటర్ గారిని, సునీల్ని, చాలామంది సిబ్బందిని, అనుభవజ్ఞులను, ఐఏఎస్లను పెట్టి ఈ చట్టాలను వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కూడా పరిశీలించి ఆనాడు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన మార్పులు చేర్పులను, చట్టాలను నిశితంగా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈరోజు నూతన ROR యాక్ట్ను ఈరోజు మనము తీసుకురావడం జరిగింది. ఈరోజు భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం. దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రజలను సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు చట్టాలను తయారు చేసి ఈ చట్టాలు ప్రజలకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అంకితం చేస్తుంది. ఈరోజు 4 మండలాలలో పైలట్ ప్రాజెక్టుగా గ్రామాన రెవెన్యూ సిబ్బంది వెళ్ళి అక్కడ అధికారులు ప్రజలను కలిసి వాళ్ళ నుంచి విజ్ఞప్తులు తీసుకొని వాటిని పరిష్కరించే విధంగా ఈరోజు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ కింద 4 మండలాలతో కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ను తీసుకొని ప్రతి జిల్లాలో కలెక్టర్ ఒక్కొక్క మండలాన్ని మళ్ళీ ఆ తర్వాత తీసుకొని ఆ మండలాలలో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టి ప్రజల నుంచి సమాచారం తీసుకున్న తర్వాత అన్ని మండలాలల్లో ఈరోజు కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చిన ప్రతి మండలంలో రెవెన్యూ అవగాహన సదస్సులు పెట్టడమే కాకుండా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులను నిర్వహించి రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని విజ్ఞప్తులను తీసుకొని వాటిని శాశ్వతంగా పరిష్కరించి వివాదం లేని తెలంగాణగా వివాదరహిత భూ విధానాన్ని తెలంగాణలో తీసుకురావాలన్న ఆలోచనతోని మా ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఇంత గొప్ప లక్ష్యాన్ని చేరాలి అని అంటే చట్టాలు చేసిన మా ప్రజాప్రతినిధుల వల్లనే సాధ్యం కాదు. దీన్ని ప్రజలకు చేరవేసే ప్రతినిధులు మీరు. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడికి రప్పించినాం. తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపేందుకు ఈ భూభారతి చట్టాన్ని రూపకల్పన చేశామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఈ చట్టం ఆవశ్యకతను ఆయన వివరించారు. ఆ రూల్స్ ని కరెక్షన్ చేయడానికి కూడా బేసిజానికి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం వెనకడుగు చేయదు. చట్టమన్నా రూల్స్ అన్నా ఏవి ఏర్పాటు చేసుకున్నా అది ప్రజలకు ఉపయోగపడాలి. ఒక కుటుంబం కోసం కాదు, దొరల కోసం కాదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడు ప్రభుత్వం, పేదోళ్ల కోసం తప్పించే ప్రభుత్వం. ఎప్పుడు మాకు ఉప ముఖ్యమంత్రి గారు చెప్తారు అసైన్మెంట్ కమిటీలు కూడా పెడుతున్నామనంటే ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరితో చెప్పారు. ఏవైతే ఈ పైలట్ 4 మండలాల్లో ఉంచే డేటా ప్రకారం సేకరించిన తర్వాత పేదవాళ్ళకి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ప్రభుత్వ స్థలాలలో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నారో అర్హులైతే వారికి కూడా ఈ చట్టంలో వెసులుబాటు కల్పించి పూర్తి స్వేచ్ఛనిచ్చే విధంగా
ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. కాబట్టి ఇంకా చెప్పాలంటే చాలా లెంతీ ప్రాసెస్ ఉంది, ఇంకా పెద్దలు మాట్లాడాల్సిన సందర్భం ఉంది. చివరగా ఒక్కటే చెప్తున్నాను, రాష్ట్ర ప్రజలకి కానీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన రెవెన్యూ సిబ్బందికైనా, ఇక్కడ ఉన్న సిబ్బంది అంతా ఏదో ఒక జనరేషన్లో మీరందరూ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. రైతు కష్టమేంటో మీకు తెలుసు, ఇందిరమ్మ ప్రభుత్వ పాలసీ ఏంటో మీకు తెలుసు. దయచేసి సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకి, తండాలు గూడాల్లో ఉండే ప్రజలకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా, ఎక్కడా ఇబ్బంది కలగకుండా చట్టాన్ని అయితే పర్ఫెక్ట్ గా చేసుకోగలిగాం. చట్టాన్ని అయితే ఎవరు ఏలు పెట్టకుండా సామాన్యుడికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుకోగలిగాం. ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో చిత్తశుద్ధితో రైతు కుటుంబం నుంచి ఒకప్పుడు మీరు వచ్చిన మీరందరూ రైతుల కోసం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ ప్రభుత్వం అయితే కావాలనుకున్నారో ఆ ప్రభుత్వం వచ్చి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని నడుస్తున్న ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, మంచి పేరు తేవాలన్నా మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈ చట్టం సక్సెస్ అయ్యే విధంగా, ఈ చట్టం సామాన్య ప్రజలకి ఉపయోగపడే విధంగా భూములున్న ఆసాములు గుండె మీద చెయ్యేసుకొని మంచిగా నిద్రపోయే విధంగా మీరు అమలు చేయాలని, చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు, మంత్రులు ఉంటారు, అనేక చట్టాలు చేస్తారు. కానీ గౌరవ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో మంత్రిగా ఈ ఏఐసిసి నుంచి నేను ఈ రెవెన్యూ మంత్రిగా ఇప్పుడు నేను ఈ చట్టం చేసే అవకాశం నాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా నా జన్మ ధన్యమైందని వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఒక్కటే ఇక్కడున్న అధికారుల్ని కోరుకుంటున్నాను, అభ్యర్థిస్తున్నాను, ఆర్డర్ చేస్తున్నాను. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రూల్స్ ఏర్పాటు చేసుకునే మనమే. ఏవో రూల్స్ సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయొద్దని మరొక్కసారి మీ అందరినీ వేదిక మీద నుంచి కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకు కూడా ఇంతకు ముందే లాంచ్ చేసుకున్నాం. మీ భూములు ఎక్కడికి పోవు, మీ భూములకి పూర్తి భద్రత ఈ ఇందిరమ్మ ప్రభుత్వానిది, ఈ కేబినెట్ది, ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.